ముఖ్యంగా మీ పాటతోటి రాజ్ న్యూస్ కూడా ఒక్కసారి తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించిన విద్యార్థి అమరవీరులకు నివాళులు అర్పిస్తోంది. నెక్స్ట్ కాలర్ సందీప్ మైబాద్ నుంచి లైన్ లో ఉన్నారు. సందీప్ గారు నమస్తే అండి. నమస్తే అండి, మాట్లాడండి సార్. హలో హలో మాట్లాడండి సందీప్ గారు. విజయ్ గారు వింటున్నారు. విజయ్ అక్క నమస్తే అక్క. నమస్తే అన్న. జై తెలంగాణ అన్న. జై తెలంగాణ అక్క. మీకు వందనం అక్క. పాట పాడలేను, పాడతాను. మంచి పాట పాడేది అక్క, నాకు ఇష్టమైన పాట. ధన్యవాదాలు అక్క. అక్క హలో చెప్పండి అన్న. జై తెలంగాణ అక్క. జై జై తెలంగాణ అన్న. మన తెలంగాణ December 31 కంపల్సరీ రావాలి సార్. వస్తుందన్న. వచ్చేటట్టు అందరం మీరు మేము అందరం కలిసి జగన్ వస్తే మేము రివర్స్ పంపినాం అక్క. అన్న లేదు మా మామ కూడా అన్న. అట్లానే మొత్తం తెలంగాణ మొత్తం ఎదురు తిరిగి ఆంధ్ర నుంచి విడిపోవాలి మనం. అన్న మీతో మేము ఎప్పుడు కలిసే ఉంటామన్నా. మీరు ముందు పోతే మేము వెనుక ఉంటామన్నా. అందరం కలిసి తెలంగాణ సాధించుకుందామన్నా. మీరు మంచి మంచి పాటలు పాడాలి ఇంకా. ఓకే అన్న, మీకోసం నేను పాడతాన్నా. అమరవీరుల విద్యార్థి అమరవీరుల కోసం మనం ఖచ్చితంగా వాళ్ళ ఆశయ సాధన కోసం మనం తెలంగాణ సాధించాలక్క. ఓకే అన్న, ధన్యవాదాలు. జై తెలంగాణ అక్క. జై జై తెలంగాణ అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్ సందీప్ గారు. రామేశ్వర్ మెదక్ నుంచి లైన్ లో ఉన్నారు. రామేశ్వర్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. నమస్తే అక్క. అక్క నమస్తే. జై తెలంగాణ. నమస్తే అన్న. జై జై తెలంగాణ అన్న. అక్క నువ్వు పాడిన పాట ఎంతో బాగుంది అక్క. ధన్యవాదాలు. ఒక్క పాటకే తెలంగాణ కంపల్సరీ వచ్చి తీరుతుంది అక్క. వస్తుందన్న, రావాలి కంపల్సరీ. మన తెలంగాణ వస్తేనే మన బతుకులు కంపల్సరీ మారుతాయి. తెలంగాణలో ఈ పాట మారుమోగుతుంది అక్క. మొత్తం తెలంగాణ మొత్తం ఈ ప్రోగ్రామ్ చూస్తుంది అన్న. కంపల్సరీ పాట కారణంగా అయినా మనం ఓట్లు మన తెలంగాణకు రావాలా అన్న. కంపల్సరీ వచ్చి తీరుతుంది అక్క. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ రామేశ్వర్ గారు. శ్రీనివాస్ హన్మకొండ నుంచి లైన్ లో ఉన్నారు. శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. విజయ్ గారు ఉన్నారు, మాట్లాడండి. అన్న నమస్తే అన్న. జై తెలంగాణ అన్న. నమస్కారం అక్క. ఇప్పుడు వీళ్ళంతా ఉంది ఇప్పుడు మన తెలంగాణ ఇచ్చిన వారికి ఆయన చెప్పిన చిదంబరం గారు చెప్పిన తర్వాత మళ్ళీ ఆయనే అంత పెద్ద హోమ్ మినిస్టర్ ఉండే అబద్ధం ఆడినాక మన తండ్రుల ఆడవుడు కారణం అన్న. హోమ్ మినిస్టర్ కాదు మనకు అప్పుడు నాకు చాలా రోజుల నుంచి విషయం అనుకున్నాను అక్క. ఇవాళ దొరికింది మనకి ఛానల్ ఇది అన్న. ఇంకా మనకు హోమ్ మినిస్టర్ ఆ రోజు తెలంగాణ ఇచ్చిన అని చెప్పింది అక్క అన్న. ఇప్పుడు మళ్ళా మాట మార్చినన్నా లగడపడ రాజగోపాల్ ఏదో చెప్పిననే మాట మార్చినన్నా అక్క. వాళ్ళు అబద్ధం ఆడితే ఏం లేదా, మన సొంతలు అబద్ధం ఆడితే తప్పే ఉంది అక్క. వాళ్ళు మాట మారిస్తే మనం ఊకోవద్దన్నా. అదే అక్క, అదే మన అన్నలకి మనం ఓట్లు వేసుకోవాలన్నా, గెలిపించుకోవాలి. మన తెలంగాణ మనం సాధించుకోవాలన్నా. కానీ హన్మకొండ యూనివర్సిటీ వాటి నుంచి మాట్లాడుతున్నాం అక్క. ఓకే అన్న. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనివాస్ గారు. క్రాంతి కిరణ్ నల్గొండ నుంచి లైన్ లో ఉన్నారు. క్రాంతి కిరణ్ గారు నమస్తే అండి. గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ అండి, మాట్లాడండి. మేడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ రాజ్ న్యూస్ మేడం. ఎందుకంటే ఇంతవరకు వాళ్ళ తేలుగలలోని కళాకారులను మీరు తీసుకొచ్చి తెలంగాణ ప్రజలకు మీరు పరిచయం చేస్తున్నారు మేడం. దీనికి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ మేడం. థ్యాంక్స్ అండి. కాకపోతే అక్కడ ఉన్నటువంటి మేడం విజయ మేడం అని చెప్పేసి మీరు చెప్పారు మేడం. సో ఓకే మేడం, నేను వాళ్ళని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే తెలంగాణ ఉద్యమంలో కౌలు కళాకారుల వాళ్ళ యొక్క పాత్ర అద్వితీయం, అమోఘం. ఎందుకంటే రాజకీయ నాయకుల కంటే ఎక్కువ కూడా మీరు చాలా ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు మేడం. సో కాబట్టి మీరు ఈ యొక్క స్పిరిట్ ని ఇంతే ముందు కొనసాగించండి, చాలా మందిని ఎడ్యుకేట్ చేయండి మేడం. ఇంకొక పాయింట్ వచ్చేసి మీ ద్వారా నేను చెప్పాల్సింది ఏమంటే నిజామాబాద్ నియోజకవర్గం గురించి మేడం. తెలంగాణలో మొత్తం తెలంగాణ 10 జిల్లాలో ఏదేమైనప్పటికీ కూడా నిజామాబాద్ జిల్లా ప్రజలకు ఒక మంచి అవకాశం వచ్చింది మేడం. తెలంగాణ వాదం నిరూపించడానికి. ఇవాళ వాళ్ళు ఏదైతే బి శ్రీనివాస్ ఏదైతే మాట్లాడుతున్నాడో నేను గెలిస్తే ముఖ్యమంత్రి అయితే అని, బి శ్రీనివాస్ ని ఓడగొడితే తెలంగాణ రాష్ట్రం వస్తుంది మేడం. ఈ సింగిల్ స్టేట్మెంట్ ని మీ ద్వారా నేను నిజామాబాద్ ప్రజలకి, ఎందుకంటే మొత్తం తెలంగాణ ఉద్యమంలో నిజామాబాద్ జిల్లా ప్రజలు ఖచ్చితంగా చరిత్రలో నిలిచిపోతారు మేడం. వాళ్ళని తీయబోయే తీర్పు అనేది ఖచ్చితంగా కూడా అదొక పెను మార్పుకి, ఒక కొత్త తెలంగాణ ఉద్యమంలో ఒక కొత్త కోణాన్ని ఆవిష్కరించడానికి ఛాన్స్ ఉంటుంది మేడం. అదేవిధంగా మిగిలిన 9 నియోజకవర్గాలు ఏదైతే 11 నియోజకవర్గాలు ఉన్నాయో వాళ్ళందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం మేడం మీ ద్వారా. ప్లీజ్ దయచేసి పక్క వాళ్ళకి ఓట్లు లేకండి, మన ఓట్లు మనం వేసుకుందాం, మన రాష్ట్రాన్ని మనం సాధించుకుందాం మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ క్రాంతి కిరణ్ గారు. మీరు అటు కవులు కళాకారులకు అట్ ద సేమ్ టైం నిజామాబాద్ లో ఉన్నటువంటి ఇప్పుడు ఎక్కడైతే ఎన్నికలు జరుగుతున్నాయో నిజామాబాద్ ప్రజలకు కూడా మీరు ఒక మెసేజ్ పంపించారు. మొత్తం మీద ఇద్దరికి మెసేజ్ పంపించారు. మీరు చెప్పింది రాజ్ న్యూస్ ద్వారా మళ్లీ ఒకసారి చెప్పాలని కూడా మీరు చెప్పారు. నిజామాబాద్ జిల్లా ప్రజలు తెలంగాణ కోసం రాజీనామా చేసినటువంటి లక్ష్మీనారాయణ ఎవరైతే ఉన్నారో, తెలంగాణ కోసం రాజీనామా చేసినటువంటి వ్యక్తిని గెలిపించి అతని మీద పోటీ చేస్తున్నటువంటి పీసీసీ చీఫ్ డిఎస్ ను ఓడించాలనేటువంటిది క్రాంతి కిరణ్ గారి కోరిక. సో ఆయన రాజ్ న్యూస్ ద్వారా కూడా ఆ కోరికను వెలుగుచ్చాలని చెప్పారు. సో ఆయన ఇంకొక
సందేశం కూడా కవులు కళాకారులకు కూడా ఇచ్చారు. కవులు కళాకారులు తెలంగాణ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లగలుగుతారు. రాజకీయ నాయకుల కంటే ఎక్కువగా కూడా వాళ్ళ మాటల కంటే ఎక్కువగా మీ పాటల ద్వారా ఉద్యమ స్ఫూర్తిని ప్రజల్లో రగిలించగలుగుతారు అని. సో మీరేం చేయబోతున్నారు మేడం? మా పాట ద్వారా కొంతమందికి స్పందన ఇచ్చి వాళ్ళని ఇంకా ముందుకు తీసుకెళ్లి ఇవి తెలంగాణ వచ్చేదాకా అందరం కలిసి పోరాడి తెలంగాణ తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను మేడం. ఓకే, అట్లాంటి ఒక మంచి పాట. ఓకే అన్న. తెచ్చేది మేమే ఇచ్చేది మేమే అంటుండ్రు. తెచ్చేది లేదు ఇచ్చేది లేదు, అంతా హైకమాండ్కి అప్పచెప్పినాం అంటున్నారు. కానీ అసలు ముచ్చట వచ్చేసరికి వాళ్ళు తెచ్చింది లేదు ఇచ్చింది లేదు. ఇప్పుడు నిజామాబాద్ లో ఇందాక అన్నడినట్టు అర్బన్ లో ఆయన చేస్తున్నాడు డిఎస్ ఓట్లు. ఆయన డిఎస్ చేస్తున్నాడు కానీ ఆయన మైనసే. హైకమాండ్కి అప్పచెప్పినాం అంటున్నారు. కానీ ఇక్కడ ఓట్ల కోసమేమో మన పల్లెల్లో తిరుగుతున్నాడు. కాబట్టి అన్న మనందరం కలవాలి, అందరం కలిసి ముందుకు పోతేనే కంపల్సరీ మన తెలంగాణ మనకు వస్తుంది. తెలుసుకుందామన్నా. రారో రారోరి రారిగో రణం సాగజం పన్నా రాకుంటే తెచ్చుకుందామా తెలంగాణ కుమరన్నా. అరే రారో రారోరి రారిగో రణం సాగజం పన్నా రాకుంటే తెచ్చుకుందామా తెలంగాణ కుమరన్నా. ఇంత అన్యాయమా ఇయ్యకుంటే అడ్డమా ఎవరక్కడున్నది ఎందుకు ఆపుతున్నది? ఢిల్లీల బేరమా దిగిరాని బేరమా ఎవరక్కడున్నది ఎందుకు ఆపుతున్నది? నాయకుల బాధలు నరం లేని మూసలు నమ్మితి మీ సిద్ధంటే ఎవడవు నీ అబ్బంటివి. రారు కాంగ్రెస్ వాళ్ళ కదలింటే కాలుతుంది సుర్రునా ఆంధ్రోళ్ళ భక్తులు వదులుకునే కొడుకులు. అరే అధిష్టానమంటారు వాళ్ళెవ్వరి చుట్టమో మొగిలి మంత్రము మోసాల యంత్రము. లోటము లేని మంత్రులు మన కాలాగున్నారు, రాజీనామాలయ్యంటే సొంతిల కూతున్నారు. తెలుగుదేశము పార్టీ పొరుగు దేశమైంది,